డోర్‌వే, ఎ మాన్యువల్ టు సెల్ఫ్. సూచనలు లేదా సమాచారాన్నందించే స్వీయ శోధన సాధనం. సో, మనం సింపుల్‌గా కర్మని అర్థం చేసుకోవాలంటే ఇట్ నథింగ్ బట్ మెమరీ అని అర్థం చేసుకుందాం. ఎందుకంటే మెమరీ ఈస్ ద రూట్ కాజ్. ఏ యాక్షన్‌కైనా మెమరీయే ఇంపార్టెంట్. కర్మ అనేది ఒక యాక్షన్. యాక్షన్ ఎక్కడి నుండి బయటకు ఒరిజినేట్ అయ్యి వస్తుంది? మెమరీలోంచే వస్తుంది. సో, కర్మని మనం రూట్‌గా మెమరీ అని అనుకోవచ్చు అన్నమాట. సో, ఇక్కడ మెమరీకొచ్చేప్పటికి కలెక్టివ్ మెమరీ ఉంది. ఇండివిడ్యువల్ మెమరీ ఉంది. మనం షేర్ చేసుకున్న మెమరీ అన్నమాట మన సమాజంతో. ఇండివిడ్యువల్‌గా నువ్వు అక్యుములేట్ చేసుకునే మెమరీ. ఇది సింపుల్‌గా ఏదో బయట నుండి కొన్ని ఇంపల్సెస్ వచ్చాయి. మెమరీలో రికార్డ్ చేసేసుకున్నాను. అంత సింపుల్‌ది కాదు. డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ మెమరీ ఉంటుంది బాడీకి. దీంట్లో మనం డిఫరెంట్ లెవెల్స్ గురించి కూడా ఇంతకు ముందు తెలుసుకున్నాం. ఎలిమెంటరీ మెమరీ అండ్ అటామిక్ మెమరీ. సో, ఎలిమెంటరీ మెమరీ, అటామిక్ మెమరీ అసలు త్రూఔట్ ఈ ఎగ్జిస్టెన్స్‌లో లైఫ్ ఫార్మ్ పండి ఇప్పటిదాకా మొత్తం క్యారీ అవుతూనే ఉంటుంది. క్యారీ అవుతూనే ఉంటుంది. నువ్వు యూనిసెల్ ఆర్గానిజమ్‌గా నీ లైఫ్ లీడ్ చేసినప్పుడు, నీ యొక్క మెమరీ అదంతా అటామిక్ లెవెల్‌లో, ఎలిమెంటరీ లెవెల్‌లో ఉంది. ఎలిమెంటరీ లెవెల్ మెమరీ, అటామిక్ మెమరీ. అలాగే ఎవల్యూషనరీ మెమరీ. సో, ఎవల్యూషన్‌లో ఇంతకుముందు తెలుసుకున్నాం. ఫియర్, సర్వైవలే పెద్ద క్వెషన్ మార్కు అని కొన్ని వందల జన్మలు సైక్లింగ్ అయిన తర్వాత ఆ మెమరీ పాస్ ఆన్ అవుతూ వచ్చింది. ఇది ఎవల్యూషన్ మెమరీ అని చెప్పొచ్చు. అంత జెనెటిక్సేనండి ఇలాగేమి పాస్ అయ్యేది లేదండి అనే ఆలోచన రావచ్చు. కానీ జస్ట్ గత 10 ఇయర్స్‌లోనే ఒక ఎక్స్‌పెరిమెంట్ జరిగింది. సైకాలజీ అండ్ బిహేవియర్ సైకాలజిస్ట్‌లు హార్వర్డ్ యూనివర్సిటీలో ఎక్స్‌పెరిమెంట్ చేశారు. రాట్‌కి ఒక పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ ఫ్రూట్ చెర్రీ ఫ్రూట్ లాంటిది పెట్టి దాని దగ్గరికి రాంగానే దాన్ని షాక్ కొట్టిచ్చారు. మళ్ళా చెర్రీ ఫ్రూట్ దగ్గరికి తీసుకురాంగానే షాక్ కొట్టిచ్చారు. ఇలా కండిషన్ అయిన తర్వాత ఆ రాట్ యొక్క సంతానాన్ని అబ్జర్వ్ చేస్తే ఇలా షాక్ కొట్టనప్పటికీ ఆ సంతానానికి కూడా ఆ లక్షణం వచ్చింది. ఆ రాట్ యొక్క సంతానం తర్వాత సంతానం కూడా చెర్రీ ఫ్రూట్‌ని ఇష్టపడట్లేదు. మరి దీనికేమంటారు? ఏదో డీఎన్ఏల వల్ల వచ్చేసిందంటామా? సో, ఎవల్యూషనరీ మెమరీ కూడా కార్మిక్ ఫ్యాక్టరే అన్నమాట. కరెక్ట్ మెమరీ అనొచ్చు దీన్ని. అలాగే నెక్స్ట్ జెనెటిక్ మెమరీ. ఇది అందరికి తెలిసింది. బయాలజీ వాళ్ళకి బాగా తెలుసు. సో, కంప్లీట్ అంతా ఒక సీడ్ రూపంలో నీ యొక్క ఫిజికల్ ఫీచర్సు, నీ లోపల జరిగే బయోలాజికల్ రియాక్షన్స్ యొక్క రూట్ కాజెస్ ఇవన్నీ ఒక డీఎన్ఏ రూపంలో జెనెటికల్ కోడ్ కింద ఆల్రెడీ ట్రాన్స్‌మిట్ అవుతాయి. ఒక స్ప్రింగ్ నుండి ఒక స్ప్రింగ్‌కి. సో, సంతానం నుండి సంతానం, సంతానం నుండి మన సంతానం అలాగా. సో, ఇది జెనెటిక్ మెమరీ అంటారు. సో, ఇండివిడ్యువల్‌కొచ్చేప్పటికి మన పర్సనల్ మెమరీ. పర్సనల్‌గా నువ్వు లోపలికి ఏదైతే సేకరిస్తున్నావో, ఆ సేకరిస్తున్న మెమరీ. అలాగే సెన్సరీ మెమరీ. నీ 5 సెన్సెస్ ద్వారా లోపలికి గ్రహిస్తావు. ఆ సెన్సరీకి కూడా మెమరీ ఉంటుంది. సెన్సరీ మెమరీ. నెక్స్ట్ ఇనార్టిక్యులేట్ మెమరీ. నీకు అవేర్‌లో ఉండదు. కానీ నీ మెమరీ కింద పార్ట్ కింద ఉంటుంది. ఆర్టిక్యులేట్ మెమరీ. నీకు అవేర్‌లో ఉంటుంది. అది నీకు తెలిసిన మెమరీ. సో, ఇలా 8 లెవెల్స్ ఆఫ్ మెమరీ ఉంటుందన్నమాట. వెరీ కాంప్లెక్స్‌గా ఈ మెమరీ ఇంటర్‌ట్వైన్ అయ్యి అది కార్మిక్ ఫ్యాక్టర్‌గా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తూ ఉంటుంది లైఫ్ ప్రాసెస్‌ని. సో, క్లాసిఫికేషన్ సింపుల్ గాని దీని యొక్క కర్మ ఆపరేషన్ సింపుల్ కాదు. ఈ ఎలిమెంటరీ మెమరీ, అటామిక్ మెమరీలో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే త్రీ ఆఫ్ క్వాలిటీస్ ఐఈఎస్ ఏమిటివి? ఐ అంటే ఇంటిగ్రిటీ, ఈ అంటే ఎమోటివిటీ, ఎస్ అంటే సెన్స్ ఆఫ్ వైటాలిటీ.
మన వేద భాషలో చెప్పుకోవాలంటే, ఉత్తర ఉపనిషత్తుల భాషలో చెప్పుకోవాలంటే, ఐ అంటే సాత్వికగుణం, రజోగుణం, తమోగుణం. సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఐ, ఈ, ఎస్ అనమాట. సో, ఈ డిగ్రీ ఆఫ్ క్వాలిటీస్ ఉన్నాయే, ఇవి లోపలికి గ్రహించబడటం ఎలిమెంటరీ మెమరీ ద్వారా గూడా లోపలికెళ్తాయి. వాట్ ఈస్ ఎలిమెంటరీ మెమరీ? ఇక్కడ ఎలిమెంటరీ మెమరీ అంటే 5 బేసిక్ ఎలిమెంట్స్‌తో ఈ శరీరం ఏర్పడిందంటారు గదా! పృథ్వీ అంటే భూమి, నీరు, గాలి, అగ్ని, ఆకాశం. వీటి ద్వారా గూడా మెమరీ ట్రాన్స్‌మిట్ అవుతుంటుంది. దీన్ని ఎలిమెంటరీ మెమరీ అంటారనమాట. అందుకని ఫుడ్ దగ్గర చాలా కేర్ తీసుకున్నారు. ఈ సనాతన ధర్మం ఏర్పడుతున్నప్పుడు ఋషులు ఎంతో అబ్జర్వేషన్‌తో చాలా డెప్త్ పర్సీవింగ్ చేసిన తర్వాత ఎంటైర్ ఎగ్జిస్టెన్స్‌లో ఈ లైఫ్ ప్రాసెస్ మొత్తాన్ని వాళ్ళు అర్థం చేసుకొని, ఒక విజ్డమ్ కింద మారిన తర్వాత వాళ్ళలోంచి కొన్ని సలహాల కింద వచ్చాయన్నమాట అప్పుడు సమాజానికి. అవే నియమాల కింద మారాయి. అది ఎందుకొచ్చిందో కూడా తెలియకుండా పాటిస్తూ అలవాట్ల కింద మారాయి. నమ్మకాల కింద ఉన్నాయి ప్రెజెంటు. సో, అందుకని ఈ ఫుడ్ గురించి ఫుడ్ అనేది ఏదో సింపుల్ ఏదో బతకటానికి ఆహా కాదు. అది ఒక ఔషధం కింద తీసుకుంటుంది. అందుకని ఆయుర్వేదంలో ఫుడ్‌ని కూడా ఒక ఔషధం అంటారు. నెక్స్ట్ ఎలిమెంటరీ మెమరీ, జెనెటిక్ మెమరీ ఆప్టిమమ్ ఫిజికల్ ఫీచర్స్‌ని డిసైడ్ చేస్తాయి. ఆప్టిమమ్ ఫిజికల్ ఫీచర్స్ అంటే అది ఓ విత్తనంలో ఉంటుంది గదా! ఆ చెట్టు ఎంత పెద్దవ్వాలి? ఆ చెట్టు ఎలాంటి కాయలు కాయాలి? ఇవన్నీ విత్తనంలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది గదా! ఎప్పుడు బ్రాంచులు రావాలి? అలాగా ఒక మనిషి యొక్క కంప్లీట్ స్ట్రక్చర్ ఫార్మేషన్, ఒక జీవి యొక్క స్ట్రక్చర్ ఫార్మేషను, అస్ట్ జీవిలో ఉండే రకరకాల కణజాలాలు ఎంతవరకు అభివృద్ధి చెందాలి? ఎప్పుడెలా మారాలి? ఎలా ఇంటిగ్రేట్ అవ్వాలి? ఎలా ఫంక్షన్ చేయాలి? ఒక ఆప్టిమమ్ ఉంటుంది గదా! ఆప్టిమమ్ ఫిజికల్ ఫీచర్‌ని ఎవల్యూషన్ మెమరీ అండ్ జెనెటిక్ మెమరీ డిసైడ్ చేస్తాయి. అలాగే ససెప్టబిలిటీస్ కూడా ఇవే డిసైడ్ చేస్తాయి. అంటే దేనికి గురి అయ్యే అవకాశం ఉంది. ఎలాంటి వాటికి. సో, సెన్సిటివిటీని గూడా ఇవే డిసైడ్ చేస్తుంటాయి. అంటే డిఫరెన్స్‌ని ఎంతవరకు గుర్తుపట్టగలదు. మార్పుని ఎంతవరకు గ్రహించగలదు. అలాగే వల్నరబిలిటీ ఒక పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు ఎంతవరకు దానికి గురయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ వీటి మీద ఈ యొక్క ఎవల్యూషన్ జెనెటిక్ మెమరీస్ మీద ఆధారపడతాయి. ఒక రకంగా చెప్పాలంటే దాని యొక్క కర్మ మాట. ఎవల్యూషనరీ కర్మ అండ్ జెనెటిక్ కర్మ. అటామిక్ కర్మ అండ్ ఎలిమెంటరీ కర్మ. అలాగే పర్సనల్‌లో తీసుకుంటే ఇండివిడ్యువల్ మెమరీలో పర్సనల్స్ ఎక్స్‌టెంట్ ఆఫ్ డెవలప్‌మెంట్ దీని మీద ఆధారపడుతుంది. సో, ఆప్టిమమ్‌గా నువ్వు నీ యొక్క శరీర దారుఢ్యం ఎలా ఏర్పడాలి అనేది ఎవల్యూషనరీ జెనెటిక్ నుండి వచ్చినప్పటికి ఎంతవరకు అయ్యే అవకాశం ఉందనేది నీ పర్సనల్ ఫ్యాక్ట్. నువ్వు ఏ ఎన్విరాన్మెంట్‌లో బతుకుతున్నావు, ఆ ఎన్విరాన్మెంట్‌తో నువ్వు ఎంత ఇంటరాక్ట్ చేస్తున్నావు, నీ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, ఎలాంటి ఫ్యామిలీలో పుట్టావు, వీటన్నిటి మీద ఆధారపడుతుంది. సో, ఎక్స్‌టెంట్ ఆఫ్ డెవలప్‌మెంట్ అనేదేమో ఈ ఫిజికల్ ఫీచర్స్ ఇది. అలాగే ఎక్స్‌టెంట్ ఆఫ్ ససెప్టబిలిటీ కూడా, అలాగే సెన్సిటివిటీ యొక్క ఎక్స్‌టెంట్ కూడా పర్సనల్ మీద ఆధారపడుతుంది. పర్సనల్ కర్మ మీద. అలాగే స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్సు, పర్సెప్షను ఈ పర్సనల్ కర్మ మీద ఆధారపడుతుంది. నెక్స్ట్ సెన్సరీ మీద కూడా ఈ ఎక్స్‌టెంట్ ఆఫ్ డెవలప్‌మెంటు, ఫిజికల్ ఫీచర్సు, ససెప్టబిలిటీసు, సెన్సిటివిటీసు, స్ట్రక్చర్ ఆఫ్ యాక్సెప్టెన్సు, పర్సెప్షను అవి ఆధారపడుతుంటాయి. అలాగే నువ్వు ఏమి ఇష్టపడతావు, ఏవి ఇష్టపడవు, నువ్వు ఎంతగా కండిషన్ అయ్యే అవకాశం ఉంది, ఏ విషయంలో కండిషన్ అయ్యే అవకాశం ఉంది, ఆ కండిషన్ ఎంత స్ట్రాంగ్‌గా ఉండే అవకాశం ఉంది, నీ టెండెన్సీస్ ఎలా ఉన్నాయి, నీ ఇంక్లినేషన్స్ ఎలా ఉన్నాయి, నీకు వాసనాస్ ఏవి డెవలప్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి, ఈ వాసనాస్ చేంజ్ చేసేంత వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఇదంతా ఇనార్టికులేట్, ఆర్టికులేట్ మెమరీస్ మీద ఆధారపడుతుంది. సో, దేర్‌ఫోరు కర్మ అంటే యాక్షను. దేనికి యాక్షను? ఒక సిట్యుయేషన్‌లో నువ్వు చేయబోయే యాక్షన్. నువ్వు చూజ్ చేసుకుంటున్న యాక్షన్ కర్మ. అది దేని మీద ఆధారపడుతుంది? నీకున్న ఆప్షన్సు, నీకు కలెక్టివ్ మెమరీ అండ్ ఇండివిడ్యువల్ మెమరీ మీద. కలెక్టివ్ మెమరీ అంటే ఏమొస్తాయి? ఎలిమెంటల్ మెమరీ, అటామిక్ మెమరీ,
ఎవల్యూషనరీ మెమరీ అండ్ జెనెటిక్ మెమరీ. అలాగే ఇవి డిసైడ్ చేసేదేమిటి? ఎలిమెంటరీ మెమరీ డిగ్రీ ఆఫ్ క్వాలిటీసు. సత్వ, రజో, తమో గుణాలు యొక్క డిగ్రీ ఎంత అని చెప్తుంది. అదే ఎవల్యూషన్ జెనెటిక్ మెమరీ మీ యొక్క రూపం ఆప్టిమమ్‌గా ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉంది? ఆప్టిమమ్‌గా ఎంతవరకు వచ్చే ఛాన్స్ ఉందని చెప్తుంది. నీ కండలు ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది అనేది చెప్తుందంతే. ఎంతవరకు పెరుగుతాయనేది నీ పర్సనల్. నువ్వు చేసే ఎక్సర్‌సైజ్ మీద ఆధారపడుతుంది. నీ యొక్క ఫుడ్ మీద ఆధారపడుతుంటుంది. నీ యొక్క స్థితి మీద ఆధారపడుతుంది. కండిషన్స్ మీద ఆధారపడుతుంది. అలా అన్నమాట. సో, థర్‌ఫోర్ నీ డెస్టినీ క్రియేట్ చేస్తుందెవరు? కర్మ. ఆ కర్మని డిఫరెంట్ ఆప్షన్స్‌లో రెస్పాన్సివ్‌గా ఏది చూస్ చేసుకుంటున్నావు అనేది నీ ఫ్రీ విల్. సో, ఫ్రీ విల్‌కి, డెస్టినీకి, కర్మకి, మెమరీకి ఎంత అవినాభావ సంబంధం ఉందో, ఎంత కాంప్లికేటెడ్ సంబంధం ఉందో అర్థమైంది కదా! ఇంత కాంప్లికేటెడ్ విషయాన్ని సింపుల్‌గా కర్మ, వాడి కర్మ అని సమాధాన పడటానికి గాని, లేదా సమర్థించుకోవటానికి కానీ వాడటం ఎంత తప్పు? రేపు మళ్ళా కంటిన్యూ.